నమస్తే AL9 న్యూస్ ఛానల్ స్వాగతం సుస్వాగతం. ప్రజలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ప్రతి ఒక్కరికి ఇంటికి నమస్కారం చేస్తున్నాను. మిత్రులారా, తల్లులారా, అక్కలారా, చెల్లెలారా, పిల్లలు పుట్టిన తర్వాత 6-7 నెలల తర్వాత ఈ అమ్మ చెప్పు, నాన్న చెప్పు, తాత చెప్పు, అమ్మమ్మ చెప్పు, నానమ్మ చెప్పు అని చెప్పేసి పిల్లలకి మనం నేర్పిస్తాము. నేర్పిస్తేనే వాళ్ళు నేర్చుకుంటారు. ఎందుకంటే మనం ముందు పుట్టిన తర్వాత మన పిల్లలు మనం పుట్టారు కాబట్టి మనము ఈ రాష్ట్ర ప్రజలకి నేర్పించేది మంచి పనిగా నేర్పించుకోవాలి. నేను ఏ నాయకుడు తప్పు పట్టను. నేను ఇక్కడ ఈ రాష్ట్రంలో భారత లేబర్ ప్రజా పార్టీ పెట్టాను, ఒక ఛానల్ రన్ చేస్తున్నాను. నేను ఏం చెప్తున్నా అంటే ప్రతి ఒక్క నాయకుడికి ముఖ్యమంత్రి ఒక స్థాయిలో ఉన్నప్పుడు ఆ స్థాయిని పట్టుకొని మాట్లాడాలి ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే మీరు ఏది నేర్పిస్తే అదే నేర్చుకుంటారు జనాలు. నేను ముందు వీడియోలో కూడా చెప్పాను, ప్రజలు మీకు అడ్డగోలు ఎవరు ఏం చెప్పరు, ఎవరు ఏం చెప్పరు. మీరు మాట్లాడిన దాన్ని బట్టే మనకు రివర్స్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, బాల్ ఉంది, గోడ కొడితేనే అది మన రివర్స్ వస్తుంది. బాల్ని కింద పెడితే బాల్ పైకి ఎగరదు. మీరు ఒక విలేకరులని తొక్కుతా, నరం తీస్తా, ఉరి తీస్తా, ఇదే మాట ఎవరైనా మామూలుగా చెప్తే కేసులు అవుతాయా లేవా మీరు చెప్పండి. మీరు ముఖ్యమంత్రి పదవి కింద మాట్లాడకండి, ఒక సామాన్యుడు కింద చూడండి. ఇదే నరాలు తీస్తా, మీకు తొక్కుతా, ఇష్టం వచ్చినట్టు బూతులు తిడితే ఒక హయ్యర్ క్యాడర్ మనిషి నువ్వు, మీ మీద కేసులు పెట్టాలా లేదా మీరే చెప్పండి. ఆ వీడియోలన్నీ వైరల్ అవుతున్నాయి, మొత్తం వీడియోలు మొత్తం వైరల్ అవుతున్నాయి. రాష్ట్రం అంతా, తెలంగాణ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం, ప్రపంచం అంతా వీడియోలు రన్ అవుతున్నాయి. మీరు చెప్పిన మాటలు మనుషుల్ని నేర్పియాలి. మీరు పెద్ద హోదాలో ఉన్నారు, ఆ హోదా నాకు రాలే, లేకపోతే మా వాళ్ళకి ఎవరికి రాలే, ప్రజలకి ఎవరికి రాలే. ఆ హోదా రావడం చాలా అదృష్టం. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆ అదృష్టాన్ని చెడగొట్టుకోవద్దు, చెడిపోయే మాటలు మాట్లాడొద్దు. ఎందుకంటే మీరు మంచి పని చేస్తే మీకు ఎవరు ఏం చెప్పినా మాలాంటలు కూడా ఊరుకోరు. విలేకరులు, మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అంటే ఏందండి? మాకేమైనా జీతాలు ఇస్తారా, భత్యం ఇస్తారా? మాకేమైనా గవర్నమెంట్ ఇస్తుందా, శాలరీ ఇస్తుందా? ఇలా ముఖ్యమంత్రి పదవి కానీ, ఎమ్మెల్యే పదవి కానీ, ఏ పదవికైనా మీరు జీతాలు తీసుకుంటారు. మా మీడియా పనిచేస్తుంది రాష్ట్రంలో. ఎక్కడిదెక్కడ ఏది కూలిపోయినా, ఏది చేసినా, ఉరికిపోయి పెట్రోల్ ఉన్నా లేకపోయినా, బండిలో కారులో ఏం లేకపోయినా ఆ బండి ఎక్కి ఈ బండి ఎక్కి మీడియా తెచ్చేది పబ్లిక్ని చూపించాలని. ఏ రోజు మాకు ఏమైనా మీడియా శాలరీ ఇస్తుందా? మీడియా వాళ్ళకు ఏ గవర్నమెంట్ అయినా వాళ్ళకి ఇల్లు చూపిస్తుందా? నెల మీకు ఇంత శాలరీ ఇస్తామని చెప్పేస్తారా? ఎవరి ఛానల్ వాళ్ళు పెట్టుకున్నారు, ఎవరి కడుపు కొత్త వాడికే ఉంది, ఎవరి బాధలు వాళ్ళకు ఉన్నాయి. ఇలా ఏ ఛానల్ అయినా సరే ఎవరైనా రూపాయి తీసుకొచ్చి బాబు మీకు నెలకి ఇంత శాలరీ ఇస్తాను మాకు ఏమైనా ఇస్తారా? ఇన్ని తిట్టు మాకు తిట్టడం అవసరమా? నరాలు తీస్తా, మెడక మీద కత్తి పెడతా, మిమ్మల్ని తొక్కుతా, ఉరి తీస్తా. ఈ మాట అదే మేము మాట్లాడితే మా మీద ఎన్ని కేసులు అవుతాయి, అదే రివర్స్ మీ మీద ఎందుకు కాకూడదు? ఒకటే గుర్తుపెట్టుకోండి, తప్పుడు మాట మాట్లాడొద్దు. ఎవరైనా సరే, మేమైనా మీరైనా తప్పుడు మాట మాట్లాడొద్దు. ప్రజలకి న్యాయం చేసే పని చేయండి. మేము ప్రజలకి న్యాయం చేసే పని చేస్తున్నాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రజలకి గొంతు మీద కత్తి పెట్టి డబ్బులు అసలు చేసినట్టుంది ఈ రాష్ట్రం. ప్రజలు ఇటు తొక్కుతారు, ఇటు మీరు ఫ్లైట్ ఎక్కుతారు. ప్రజల సొమ్ము ఎంతవరకు తెలుసా? ఎంత కష్టపడితే డబ్బులు వస్తాయి తెలుసా? పొద్దున 8 గంటలకు పోతే సాయంత్రం ఆగకుండా కష్టపడితే 600 రూపాయలు శాలరీ కూలి వస్తుంది. మీరు ఇవాళ ఇంత మాట మాట్లాడతారే, మీడియాకి ఇంత తక్కువ చేసి మాట్లాడతారు. ఏమండి, మేము మనుషులం కాదా? మేము ఏమైనా శాలరీ తీసుకుంటామా? పబ్లిక్ దగ్గర ఏమైనా డబ్బులు తీసుకుంటున్నామా? ఎవరైనా తీసుకోవచ్చు. కానీ ముఖ్యమంత్రి గారు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి నేను చెప్పేది, ఏరే ముఖ్యమంత్రులు కాదు, మీ మీద ఎవరైనా కక్ష ఉంటే వాళ్ళని తెచ్చుకోండి, పేరు పెట్టి తిట్టుకోండి. ఒక మీడియా అడ్డు పెట్టి తిట్టడమో,
మామూలు వాన అడ్డు పెట్టి తిట్టడము, ఎవరి పేరు మీద పెట్టి తిట్టడం కాదు. మీకు కుమ్ములాట ఉండొచ్చు, మీకు ఎన్నో గొడవలు ఉండొచ్చు, కానీ మాలాంటి తిట్టడం మీకు ధర్మం కాదు, న్యాయం కాదు, పద్ధతి కాదు. ఇదే ఈరోజు ఇదే వీడియోలో మేము తీసుకుపోయి ఇదే హైకోర్టు ముందు జడ్జి ముందు పెడితే పరిస్థితి ఏంటి ఇలా? ఏమండి, మేము ఎవరిదైనా సొమ్ము తింటున్నామా? మేము తీసుకున్నామా? ఎవరిదైనా సొమ్ము తీసుకొని మేము తింటున్నామా? మేమే కోట్ల రూపాయలు నష్టపోయి ఉన్నాం. మేము ఎవరినైనా తీసుకొని మేము తినలేదు. మా సొమ్ములే చాలా మంది తిని ఉన్నారు. మేము కష్టపడుతున్నాం రాత్రి పగలు, ఛానల్ మీద కష్టపడుతున్నాం. ఏ ఛానల్ అయినా సరే, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, మా మిత్రులందరూ రాత్రి పగలు కష్టపడతారు, తెల్లదారులు వేస్తారు. ఎక్కడ ఇసుక ఉంటే అక్కడ పట్టేస్తారు, వాళ్ళకి రాజకీయ నాయకులు తినేస్తారు ఆ డబ్బులు. చూపించేది దారి మేము. మమ్మల్ని పిలిచి భూమి ఎక్కడ ఉందని గవర్నమెంట్ ల్యాండ్ అడిగితే మేము చూపిస్తున్నాం. ఆ గవర్నమెంట్ ల్యాండ్ మీ క్యాచ్ చేసుకొని మీరు అమ్మేసుకుంటారు. ఇసుక దంద ఎక్కడ నడుస్తుందని మేము చూపిస్తున్నాం. విలేకరులు అందరూ పోయి మేము చూపిస్తున్నాం. అది మీరు క్యాచ్ చేసుకుని డబ్బులు తీసుకుంటారు. మమ్మల్ని ఊరికి తీస్తారా? మమ్మల్ని తొక్కుతారా? మమ్మల్ని ప్రాణం తీస్తారా? మేము ప్రాణం తీయడానికి మేము గెలిపించినా మీకు? మేమందరం కష్టపడితేనే మీరు గెలిచారు. ఎవరైనా కావచ్చు, తెలంగాణ ఎవరైనా గెలవచ్చు. ఆ పదవి చాలా గొప్పది. మన పిల్లల్ని నేర్పిస్తాం. అదే పద్ధతిగా మమ్మల్ని నేర్పియాలి, చెప్పాలి. బాబు మీరు చేసే పని ఇట్లా పద్ధతి కాదు, నన్ను ఇట్లా రోడ్డు మీద లాగకండి, తిట్టకండి, నేను మీకు తిట్టాను, పద్ధతిగా నడపాలని. ఇవాళ మహిళలకు 1 కోటి మందికి జాబులు ఇస్తా అంటారు, మీ జాబులు మీకు న్యాయం చేస్తా అంటారు. ఆ మాట నేను ముందే చెప్పినా. 50 లక్షల మందికి జాబులు ఇస్తా నేను, పురుషులకు 50 లక్షలు, మహిళలకు 50 లక్షలు ఇస్తానని చెప్పేసి నేను వీడియోలో చెప్పిన. నాకు తెలవకనా? నేను ఒక మీడియా నడుపుతున్నాను, ఒక పార్టీ నడుపుతున్నాను. నాకు అవకాశం రాలేదు. 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు వెనకబడ్డాం మేము. ఇవాళ ముందుకు వచ్చినాము. మీ గురించి చెప్పడానికి మేము రాలే, ఎవరి గురించి చెప్పడానికి రాలే. మాకు అవసరం లేదు. పబ్లిక్ అన్యాయం చేస్తే మేము ఊకోం. ఆ పబ్లిక్ గురించి మాట్లాడతాం. పబ్లిక్ సర్వెంట్ మేము పబ్లిక్ సర్వెంట్. మీడియా అంటే పబ్లిక్ సర్వెంట్, గుర్తుపెట్టుకోండి. మీడియా మిత్రులారా ఒకటి గుర్తుపెట్టుకోండి. అజ్మేరా లేకపోతే ఎందుకు మాట్లాడుతుందో అర్థం చేసుకోండి. ఎవరి కాదు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ వచ్చినా ముందు పని చేసే పని మేము. గుర్తుపెట్టుకోండి. ప్రతిదీ మమ్మల్ని సలహా అడిగి ఇలా మీరు తయారు చేసి ఇవాళ మా మీడియాను తిట్టడం కానీ, మిమ్మల్ని ఉరి తీస్తాం, మీ మెడకాయ మీద కాలు పెడతాము, ఉరి తీస్తాం, మెడకాయ మీద కాలు పెట్టడం అంటే మీడియా ఊకోదు. మీడియా వాళ్ళందరూ ఊకున్నా, నేను ఊకోను. ఒక హైకోర్టు ఉంది, సుప్రీంకోర్టు ఉంది. ఈ వీడియోలు తీసుకుపోయి మొత్తం తీసుకుపోయి పెడతా కోర్టులో. ఒక్క ముఖ్యమంత్రి పదవి చేసినప్పుడు మా తల్లిదండ్రులతో సమానం చూసుకుంటాం మేము. హోదాలో మీ చిన్నోళ్ళు కావచ్చు, పెద్దలు కావచ్చు, కానీ మమ్మల్ని ఇట్లా తిట్టడం ధర్మం కాదు. ఇవాళ యూట్యూబ్లో ఎంతోమంది పనిచేస్తారు. అందరికీ ప్రతి ఒక్కరు తగులుతుంది మీ మాట. మేమంతా లేకి ఉన్నామండి? మీ తిండి ఏమైనా తింటున్నామా? మీ సొమ్ము ఏమైనా తెచ్చి పెడతారా? ప్రజల సొమ్ము ఏమైనా తింటున్నాం మేము? ప్రజలకి సర్వెంట్ మేము. నేను చెప్తున్నా, 7 నిమిషాల నుంచి పబ్లిక్ సర్వెంట్. భారత లేబర్ ప్రజా పార్టీ పెట్టినాం. అవకాశాలు లేవు, డబ్బులు దోచుకోలేము. మేము పబ్లిక్లో పోవాలంటే డబ్బులు కావాలి. మేము పోతాము, దాని పద్ధతి ప్రకారం పోతున్నాం. మాకు ఉన్న దాంట్లోనే పోతున్నాం. మేము ఇట్లా దోచుకోవాలంటే మీకన్నా ఎక్కువనే మాట్లాడతాం. భూములు దోచుకోలే, ఆస్తులు దోచుకోలే, ఎవరిదేం దోచుకోలే. మేము ఇదే పేరు మీద పెట్టుకొని కొన్ని లక్షల రూపాయలు నష్టపోయి ఉన్నాము. మేమందరికీ నమ్మి నష్టపోయి ఉన్నాం. మీడియా వాళ్ళు ఇలా మీడియా వాళ్ళకి బండి లేదు, కారు లేదు, ఇల్లు లేదు. అదే తెలంగాణ రాష్ట్రం. ఆ రోజులో ఇల్లు ఇస్తామని చెప్పేసి ఒప్పుకున్నారు, అందరు ఫ్లాట్ ఇస్తామని ఒప్పుకున్నారు. తెలంగాణ రాష్ట్రం కూడా పోయింది. ఇదే కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాలు కావస్తుంది. 2 సంవత్సరాలు అయితే మాకెవరైనా పట్టించుకునే నాదులు లేక మమ్మల్ని తిడతారా? మమ్మల్ని ఊరేస్తారా? మమ్మల్ని తిట్టడం ఏందండి? ఎవరు సొమ్ము తింటుంది మీడియా? ఎవరు సొమ్ము? ఇవాళ విలేకరులు ఏది రాయకపోతే ఎక్కడనే ఉందా? ఎక్కడికక్కడ బంద్ అయిపోద్ది. ఎక్కడికి సమాచారం రాదు. మమ్మల్ని గౌరవించండి, మేము మిమ్మల్ని గౌరవిస్తాం. మమ్మల్ని అడ్డగోలు తిట్టవద్దండి. మీకు ఎవరి మీద కక్ష ఉంటే చూసుకో, నీ పేరు మీద చెప్పేసే డైరెక్ట్. బాబు నీ మీద ఇంత కక్ష ఉందిరా, నీతో నేను గొడవ పెట్టుకోండి, కొట్టుకోండి రోడ్డు మీద. చిల్లర గారు కొట్టుకున్నట్టు కొట్టుకోండి. మీరు ఏమైనా చిల్లర మనుషులా? మీరు మాట్లాడే ప్రతిదీ బంగారం మాట ఉండాలి, బంగారం మాట ఉండాలి. అర్థమైందా సార్? ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడితే బంగారం మాట ఇది వినాలి. ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రానికి మంచి చేస్తాడు, ఈ మాట వినాలని చెప్పి టీవీ ముందు కూర్చోవాలి.
ప్రతి ఒక్కరు కామెంట్ చేసే కాడికి వచ్చింది. మనకు అవసరం అండి అంత పద్ధతి లేని మాట మనం మాట్లాడదు. రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారికి నేను చెప్పేది ఏంటంటే, ఒక మీడియా అంటే అడ్డగోలుగా తీసేయవద్దు. మీడియా అంటే ఒక గవర్నమెంట్ అనుకోవాలి. మేము లేనిది గవర్నమెంట్ ఎక్కడిది? మేము నడపది పద్ధతి ఎక్కడిది? మాటలు, భాషలు, మంచి చెడు మొత్తం నేర్పించేది మేమే. ప్రతి అక్షరం రాసేది మేము, అక్షరం రాసేది మేము, చేసేది మేము, మాట్లాడేది మేము. మా మాటలు నేర్చుకొని మమ్మల్ని తిట్టడమా? ఇది కరెక్ట్ కాదు. ఈ వీడియో ఎంతవరకు పోతుందో తెలియదు నాకు. మమ్మల్ని తిట్టడం కరెక్ట్ కాదు. మీడియా మిత్రులు అంటే అందరు మిత్రులు చేసుకోవాలి. ఒక అక్క చెల్ల అన్నదమ్ములు కలిసి ఉండాలి మనం. ఈ రాష్ట్రం ఏంది, ఎవడు చస్తారో తెలియదు. కరోనా వచ్చింది, కరోనా వచ్చి కొన్ని వేల మంది చచ్చిపోయారు. దాన్ని ఏమైనా కాపాడారా? ఎవరు కాపాడలే. ఎవరి ద్వారా చచ్చిపోయారు, ఎవరి ద్వారా కాపాడుకున్నారు. కానీ మనిషి భూమి మీద ఎన్ని రోజులు బతికినా పర్లేదు, ఒక పేరు తీసుకొని బతకాలి. మనకన్నా ముందు చాలా మంది వచ్చారు, వాళ్ళ పేర్లు నేను చెప్పాను, పేరు ఎదిగాను. మా పేరు నేను చెప్పుకుంటా, నేను మా మీడియా పేరు చెప్పుకుంటా, ఎలక్ట్రానిక్ మీడియా పేరు చెప్పుకుంటా, ప్రింట్ మీడియా గురించి చెప్పుకుంటా, ఒక భారత లేబర్ ప్రజా పార్టీ గురించి చెప్పుకుంటా, ఆ పార్టీ అధ్యక్షుడు వారి పేరు చెప్పుకుంటా. నేను పాత మనుషుల పేరు నేను చెప్పను. అర్థమైందా? ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏ ముఖ్యమంత్రి అయినా కావచ్చు, ఏ ప్రధానమంత్రి అయినా కావచ్చు, మీడియా లేనిది ప్రపంచం లేదు. ఒక్కసారి చూసుకోండి. మీరు ఎడ్ల బండి మీద పోతే రాష్ట్రంలో ఎక్కడ తిరగలేరు. ఒక కారు మీద పోయినా తిరుగుతారు, లేకపోతే ఒక ఫ్లైట్ మీద పోయినా తిరగగలుగుతారు, అతి అవసరం తొందరగా పోతే. కానీ ఒక మీడియాని తిట్టడం ధర్మం కాదు, న్యాయం కాదు. ఎవరైనా కావచ్చు. మీడియా మిత్రులకు తిడితే వాళ్ళు, మా మీడియా వాళ్ళందరూ ఒప్పుకుంటారేమో, కానీ నేను ఒప్పుకోను. మీకు కక్షలు ఉన్నాయి, మీకు కుమ్మలాటలు ఉన్నాయి. మీరు ఆ పార్టీ నుంచి ఈ పార్టీ, ఈ పార్టీ నుంచి ఆ పార్టీ మారుతారు. మీకు కుమ్మలాటలు ఉన్నాయి, మాకు కుమ్మలాట లేదు. మేము బాయి ఉంటాం, ఎక్కడికి వెళ్తే ఛాయ్ తాగుతాం, టిఫిన్ చేస్తాం. వాళ్ళ దగ్గర ఉంటే వీళ్ళ దగ్గర మేము తిని హాయిగా హ్యాపీగా ఉంటున్నాం. మీడియా మిత్రులు తిట్టవద్దు ఎప్పుడైనా. ఇవాళ యూట్యూబ్లో కొంతమంది చాలా మంది పనిచేస్తారు. మా మీడియా మిత్రులు యూట్యూబ్ నుంచి చాలా మంది పనిచేస్తారు. శాటిలైట్ పర్మిషన్ రాక మేము చాలా మంది ఇబ్బంది పడుతున్నాం. మేము అన్ఎంప్లాయీస్. మాకేమైనా జీతాలు ఇస్తారా? మాకేమైనా భత్యం ఇస్తారా? ఏ గవర్నమెంట్ ఇస్తుంది? ఏమైనా ప్రభుత్వం ఇస్తుందా? తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రం ఇస్తుందా? ఆంధ్ర రాష్ట్రం ఇస్తుందా? ఏరే రాష్ట్రాలు ఏమైనా డబ్బులు ఇస్తున్నాయా మాకు? ప్రతి ఒక్క మీడియా, మా విలేకరుల్ని మీరు తిట్టడం ధర్మం కాదు. మీ రాజకీయ నాయకులు ఉండొచ్చు, మీకు ఏం కుమ్మలాట ఉన్నాయో మాకు తెలియదు. మీకు ఆస్తులు తగాదాలు ఏమున్నాయో తెలియదు. పేరు పెట్టుకొని చెప్పుకోండి. మీకు ఎవరైనా గొడవ పెట్టుకుంటే పేరు పెట్టుకొని చెప్పుకోండి. ఈ రోజు మనం పోలీస్ స్టేషన్కి వెళ్తాము, ఎవరైనా గొడవ పెట్టుకుంటే పలానా మనిషి నాకు గొడవ పెట్టిండు, తిట్టిండు అని చెప్పేసి కంప్లైంట్ పెడతాము. మీరు ఎవరు తిడతారో తెలియదు, ఎవరు గురి చేస్తారు, ఎవరు ప్రాణం తీస్తారు, తొక్కి ఎవరైనా పెడతారు. మీ వీడియోలు ఎన్ని ఉన్నాయి? ఒక ముఖ్యమంత్రి గారుగా మాట్లాడేది కరెక్ట్ కాదు. ఒక మిత్రుడుగా చెప్తున్నా మీకు, నేను సంజయ్సి మిత్రుడుగా, అన్న, తమ్ముడు అని చెప్తున్నా. అది మీరేమైనా అర్థం చేసుకోండి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మీరు అర్థం చేసుకొని మీరే మాట్లాడండి. మీ తొందరపాటుతో మాట్లాడి జనాన్ని ఇబ్బంది పెట్టకండి. ప్రజలు ఓటేసి గెలిచిన నాయకుడు, ఆ నాయకత్వం మాకు రాలే, ఆ పొజిషన్ మేము లేము. ఇవాళ నా వీడియో ఒక 10 మంది చూసినా అది ఎలువగా ఉంటుంది, 100 మంది పోక్కర్లేదు. నేను కూడా సబ్స్క్రైబ్ చేయమంటున్నా. నా ప్రజలు వినాలని చెప్తున్నా, నా మనసులు వినాలని చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రం మొత్తం వినాలని చెప్తున్నా. ఇంటికి మీరు ఆ రోజు ఉద్యోగాలు ఇస్తానని చెప్పడం కాదు. ఇవాళ మహిళలు 1 కోటి మందికి మీరు ఇస్తా అంటారు. నేను 50 లక్షల మంది మహిళలకు ఎప్పుడుగా ఇస్తాను. అదే 50 లక్షలు యూత్కి ఇస్తాను. నేను 1 కోటి మందికి నేను ఫస్టే పలకరించిన ఆ మాట. ఎందుకు రాదు ఉద్యోగాలు? ఎక్కడ కడుతున్నాం ఫ్యాక్టరీ? ఎక్కడ కడుతున్నాం? మనం ఉత్పత్తి వచ్చే మార్కెట్ ఎక్కడుంది? మంది మనకు పొద్దున్న లేతే కుమ్ములాట, మనం మాట్లాడితే మైక్ ముందు వాడిని తిట్టడం. మీకు కుమ్ములాటలు ఉన్నాయి, మీకు ఆసుతగాదులు ఉన్నాయి. మా తెలంగాణ రాష్ట్రం మీద కాదు, మా తెలంగాణ రాష్ట్రం మీద కాదు. ఇది తెలంగాణ రాష్ట్రం ప్రజలది. ఆ ప్రజలది అందరూ గుర్తుపెట్టుకోండి. ప్రజలకు ఏ మాట మాట్లాడాలో ముందు నేర్చుకోండి. మీకు చదువు వస్తే రాసుకోండి, చదువు రాకపోతే డైరెక్ట్ చెప్పేయండి. అయినా నో ప్రాబ్లం. అర్థమైందా? మీరు మాట్లాడేటప్పుడు ఒకవేళ మనకు రాకపోతే పక్కన ఎవరితో మాట్లాడించుకోండి. అవతల రాష్ట్రంలో వచ్చినప్పుడు మనం మాట్లాడితే బాగుంటుందా లేదా అని చెప్పేసి ఒకటే గుర్తుపెట్టుకోండి. ముఖ్యమంత్రి గారు
మిమ్మల్ని ఏదే తప్పు పట్టట్లేదు, మీరు తప్పులు పని చేస్తారు. ఇది కరెక్ట్ కాదు. మనం ఇది విలేజ్ కాదు, ఇది రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో, ఒక తండ్రి స్థాయిలో, ఒక పెద్ద స్థాయిలో మీరు మాట్లాడాల్సిన పద్ధతి అది కాదు. మనం ఏది మాట్లాడినా కొన్ని లక్షల మందికి వెళ్ళిపోతుంది. అది ఇది మాట్లాడితే కరెక్టా కాదా, ఇది వాగ్దానం చేస్తున్నాం, ఈ వాగ్దానం కరెక్టా కాదా అని చెప్తున్నారు మీరు. అట్లాంటి ఏం చెప్పట్లేదు. నేను చెప్తున్నా, వాగ్దానం చేస్తే నేను నిలబడతా, ఖచ్చితంగా నిలబడతా, లేకపోతే నా మెడకాయ కోసుకుంటా. ఎందుకంటే నా చేతనైతే నేను నిలబెడతా. ఎందుకంటే నేను సమాన హక్కు చేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి ఆ రోజు చెప్పిన ఒక భారత లేబర్ ప్రజా పార్టీ అధ్యక్షుడుగా. సమానంగా చేస్తే అందరికి సరిపోదు. ఆస్తులు 1000 కోట్లు ఉన్నాయి మన తెలంగాణ రాష్ట్రంలో. ప్రజలు అల్లాడిపోతారు, ప్రజలు తిండికి లేక చచ్చిపోతారు. అర్థమైందా? మీరు అర్థం చేసుకోవాలి. ఆ తిండికి మీరు పెట్టడం కాదు. మీరు 5 లక్షలు ఇస్తే ఇంద్రమ్మ ఇల్లు ఇస్తే కాదు, 5 లక్షలు కాదు, ఇల్లు 20 లక్షలు కావాలి. గుర్తుపెట్టుకోండి, ఒక ఇల్లు 20 లక్షలు అవుతుంది. 5 లక్షలు ఏమి ఇల్లు అవుతుందండి? పునాది ఎత్తే 70,000 ఇస్తారు. ఇది కరెక్ట్ కాదు. 20 లక్షలు పెట్టండి, 20 లక్షలు ఒక ఇల్లు ఇవ్వండి. ఆ ఇల్లు ఇంట్లో ఎంతమంది ఉద్యోగస్తులు చూసుకోండి, ఉద్యోగం లేని వాళ్ళు ఎవరు ఉన్నారో చూసుకోండి, పేదవాడు ఎవరు ఉన్నారో చూసుకోండి. ఒక ఇల్లు కడితే 100 ఏళ్ళు ఆగిపోవాలి బిల్డింగ్. మనం కట్టే ఇల్లు, మనం కట్టే ప్రాజెక్టులు కూలిపోవడం కాదు, ఒక్క నెల సంవత్సరానికి కాదు కూలిపోయేది, 100 ఏళ్ళు ఉండాలి. ఒకటే గుర్తుపెట్టుకుని దాన్ని పట్టి మనం కట్టేయాలి. అంతేగాని మన 5 సంవత్సరాలు మనం కూలిపోతే ఏం కాదు, మనం వెళ్ళిపోయిన తర్వాత ఏమైనా కానీ. ఇప్పుడు ఏదైనా ఒకటి మనకు ఫోన్ అమ్ముతారు, వాళ్ళు 6 నెలలే టైం ఇస్తారు. ఎందుకంటే దానికి 6 నెలలే దాని పరిధి. 3 సంవత్సరాలు 7, 5 సంవత్సరాలు 7. ఏ టీవీ అమ్మినా, ఏ ఫోన్ అమ్మినా అట్లా మీరు చేయకండి. జనాన్ని మోసం చేసే పని చెప్పొద్దు. మీరు మాట్లాడేది ప్రతి ఒక్క వీడియో ఉంది. మా విలేకరుని మొత్తం మీరు తిడతారు, మీరు తిట్టకూడదు. మేము తిట్లు పడడానికి లేము, మీ జీతాలు తీసుకోవట్లేము. ప్రజలు జీతాలు తీసుకునేది మీరు. 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు, ఇంకా కొన్ని 1000 కోట్లు సంపాదించుకునేది మీరు. మా మీడియా వల్ల మమ్మల్ని ఎందుకు తిడతారు? మీరు ఉరియత్తారా? తొక్కి కాళ్ళ కింద దొక్కుతారా? మీ కాలంత బగర కాల మా మెడగా పెట్టి దొక్కేస్తారా? మేము మనుషులం కదా, అందరూ 9 నెలలు పుట్టినవే, అందరికీ రక్తం మీద ఉంది. మీకొస్తే మాకేం రక్తం రాదు, మీకేం పాలు రావు. మీరు ఒకప్పుడు ఖాళీ ఉన్నప్పుడు మీరు ఎట్లా మాట్లాడారో, విలేకరులు అందరు కావాలి, అందరు రాయండి, అందరు చేయండి అని అప్పుడు ఎట్లా అన్నారో ఇలా ముఖ్యమంత్రి కూడా అదే చెప్పండి. ఒక పద్ధతి రావాలి, మీ మాట బంగారం మాట రావాలి. మాట మీరు మాట్లాడితే మాకు ఇక్కడ నోట్లో ఉరించాలి. చాక్లెట్ కంపెనీ పెడతాడు, ఇట్లా చాక్లెట్ తింటే పిల్లలు పోయి చాక్లెట్ కొంటారు. ఎందుకు కొంటారు తెలుసా? అతను యాడటువంటి పెడతాడు, ఆ చాక్లెట్ తింటే ఇక్కడ పోయి కొనాలి. మీ మాట అంత బంగారం మాట ఉండాలి. మమ్మల్ని తిట్టడం కొట్టడం వల్ల మీకు లాభం లేదు. మమ్మల్ని తిడితే ఇవాళ ఎక్కడికక్కడ మీడియా మొత్తం బంద్ చేస్తారు. మీరు పబ్లిక్ ఎట్లా వస్తుంది చెప్పండి? మీ వాయిస్ పబ్లిక్ ఎట్లా వస్తుంది? మీడియా ఎక్కడికక్కడ బంద్ చేస్తారు మీ మాటలకి. మీ మాటలకి వద్దంటారు. అది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకొని ప్రజలకు ఏం చేస్తున్నాం, అది ఏం చేసినా మీరు ఒక్క మాట మాట్లాడిన ప్రజలను తీసుకుపోయేది ఒక మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా తీసుకుపోయేది. ఏ ముఖ్యమంత్రికైనా, ఒక లీడర్కైనా, ఎవరికైనా ఇలా ఏదైనా ఒక సబ్బు తయారు చేస్తే మీడియా తీసుకుపోతుంది మార్కెట్లో. ఒక కంపెనీ థమ్స్అప్ తయారు చేస్తే మీడియా తీసుకుపోతుంది కంపెనీ. ప్రతి మీడియాని తిట్టొద్దు. మీరు తిట్టుకుంటే, కుమ్ములాట ఉంటే, డబ్బు ఆస్తి తగలదు ఉంటే మీరు పేరు పెట్టి తెలుసుకోండి. మీరు కేసులు పెట్టుకోండి, మీరు ఏమైనా చేసుకోండి. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక మీడియా మిత్రులు తిట్ట మాత్రం ధర్మం కాదు, న్యాయం కాదు, అది పద్ధతి కాదు. ఇది ప్రతి ఒక్క మిత్రుడికి నేను చెప్తున్నా. నా అక్కలకు, చెల్లెలకు పల్లె పోవాలి మాట. నేను చెప్పే మాట పల్లె పోయి అందరికీ చెప్పాలి, చూడాలి, చేయాలి. ఈ అందరికీ షేర్ చేయండి. నేనేం తప్పు మాట మాట్లాడలే. కాబట్టి నేను ప్రతి ఒక్కరికి నేను కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. నమస్తే మిత్రులారా. ALN న్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. ఏదైనా ఉంటే మెసేజ్ పంపండి. మీరు చూసి ఆదరించండి. థ్యాంక్ యూ.